లో ఫ్రాంచైజ్ ట్రెండ్ నడుస్తోంది. మొదటి భాగం హిట్ అయితే చాలు దర్శకులు ఇతర ప్రాజెక్టుల జోలికి పోకుండా వెంటనే తమ తదుపరి సినిమాగా రెండో భాగం చేయటానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే సలార్ విషయంలో ప్రశాంత్ నీల్ మాత్రం నా రూటే సపరేటు అంటున్నాడు. పైగా ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారిన కేజీఎఫ్ ఫ్రాంచైజీలు సలార్ మూవీలతో సంచలనం సృష్టించాడు. దాదాపుగా అన్ని సినిమాలు కూడా 1000 కోట్ల క్లబ్ లో చేరి కొత్త చరిత్రను లెక్కించాయి. దీంతో ప్రశాంత్ నీల్ నెక్స్ట్ మూవీపై అత్యంత ఆసక్తి నెలకొంది. అయితే ఆ తర్వాత ఈ డైరెక్టర్ ప్లాన్ ఏంటన్నది సస్పెన్స్ గా మారింది. అసలు ఏ హీరోను లైన్ లో పెడతాడో తెలియక అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ప్రశాంత్ నీల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ సలార్ 2నే కానుందని అందరూ అనుకుంటున్నారు. ఈ ఏడాది నుంచే ప్రారంభించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. కానీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్లానింగ్ మరోలా ఉంది. సలార్ 2 మూవీ కంటే ముందే ఎన్టీఆర్ 31, కేజీఎఫ్ 3 తీయాలని ప్లాన్ చేయాలని అనుకుంటున్నాడట. అయితే దేవర వార్ 2 షూటింగ్లతో ఎన్టీఆర్ బిజీగా ఉండటంతో అది కుదిరేలా లేదు. దీంతో ఈ లోపు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 3ని ఫినిష్ చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నాడు. ఇక యష్ కూడా టాక్సిక్ అనే సినిమాతో పాటు బాలీవుడ్ ఫిల్మ్ రామాయణ చేయనున్నాడు. మరోవైపు ప్రభాస్ మాత్రం సలార్ 2కు రెడీగా ఉన్నాడు. అందుకోసం ప్రభాస్ మిగతా సినిమాలైన రాజాసాబ్, హను రాఘపూడి సినిమాలను పక్కన పెట్టాడు. కల్కి వర్క్ ను కంప్లీట్ చేసి పూర్తిగా సలార్ 2 మీదే ఉండాలని అనుకుంటున్నాడట. అదే జరిగితే ప్రశాంత్ నీల్ కూడా తన ప్లాన్ పక్కన పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. సలార్ 2 కోసం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ 31, కేజీఎఫ్ 3లను హోల్డ్ పెట్టొచ్చని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.